రైతు మిత్రులందరికీ శుభోదయం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే 1 నుంచి 5 ఎకరాల లోపు రెండో విడత నిధులను విడుదల చేసేందుకు రేపే సిద్ధమవుతున్నట్లయితే తెలుస్తుంది. 45.11 లక్షల మంది రైతులకైతే అమౌంట్ అయితే పడుతున్నాయన్నమాట. 5,600 పై ఓట్లయితే నిధులు విడుదల చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ఏరియాలో చూసుకున్నట్టయితే మనకు నిధులు విడుదల చేయనున్నారన్నమాట. సో ఇది అఫీషియల్ కన్ఫర్మేషన్ న్యూస్కి సంబంధించి ఒకసారి అయితే ఇప్పుడే రావడమే జరిగింది. సో ఒకసారి న్యూస్కి వెళ్ళినట్టయితే ఇక్కడ మన స్కీమ్ మీద వచ్చేసి కూడా మీరు లుక్ అయ్యండి. రైతు భరోసా రెండవ విడత ఇక్కడ ఈ నెల 20న చూసుకున్నట్టయితే భూపాలపల్లి అంటే ఇక్కడ మంతిని భూపాలపల్లి జిల్లా కాటారంలో జరిగే ఈ బహిరంగ సభలో ఇది ఆల్మోస్ట్ ఇది మారి అనమాట. సో చూడవచ్చు ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిధులు విడుదల చేయనున్నారు. ఈ రెండో విడతలో చూసుకున్నట్టయితే 1 నుంచి 5 ఎకరాల లోపు భూమి ఉన్నటువంటి రైతులకు 45.11 లక్షల మంది రైతులకు 5,653 కోట్లు అయితే జమ అవుతాయని అయితే వ్యవసాయ శాఖ తెలిపింది. కాగా గత నెల 23న తొలి విడత కింద ఎకరంలోపు భూమి ఉన్నటువంటి రైతులకు దాదాపు 68 లక్షల నుంచి 70 లక్షల మంది రైతులకైతే ఖాతాలో జమ చేశామని అయితే చెప్పారన్నమాట. సో ఇక్కడ మనకు ప్రభుత్వం ఏం చెప్తుందంటే రైతు భరోసాతో పాటు అదనపు చెల్లింపులు అనేవైతే మేము ముందుగానే చెల్లింపులు అనేవైతే చేశాం. సో ఇక్కడ మనకు ప్రభుత్వం ఇక్కడ సన్నలకు పండించిన రైతులకు 500 రూపాయల బోనస్ కానివ్వచ్చు, రైతు భరోసా విషయంలో ఎకరాకు 6,000 రూపాయల చొప్పున కానివ్వచ్చు, రెండో విడత నిధులు విడుదల చేసేందుకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే భూపాలపల్లి జరిగే ఈ కాటారంలో జరిగే ఈ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ నిధులు విడుదల చేయనున్నారు. మంతిని భూపాలపల్లి జిల్లా కాటారం మీ అందరికీ కూడా తెలుసు అనుకుంటున్నాను. సో ఈ యొక్క ఏరియాలో చూసుకున్నట్టయితే నిధులు విడుదల చేసేందుకైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఒక అఫీషియల్ అనౌన్స్ అయితే ఇచ్చినట్లయితే తెలుస్తుందన్నమాట. సో రైతులందరికీ కూడా దాదాపు 1 నుంచి 5 ఎకరాల లోపు భూమి ఉన్నటువంటి రైతులందరికీ కూడా 45.11 లక్షల మంది రైతులు అయితే లబ్ధి పొందనున్నారు. సో తోటి రైతులందరూ కూడా వెంటనే షేర్ చేయగలరన్నమాట. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వెంటనే తోటి రైతులందరూ కూడా వాట్సాప్ గ్రూపులలో వెంటనే మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో షేర్ చేసి మీరు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేసినట్లయితే తోటి రైతులందరూ కూడా తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో రేపే అమౌంట్ అయితే పడుతున్నాయి అన్నమాట. సోమవారం రోజున చూసుకున్నట్టయితే రైతుల అకౌంట్లోకి అయితే రెండో విడత నిధులను విడుదల చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సిద్ధమవుతున్నట్లయితే తెలుస్తుంది. సో మంతిని భూపాలపల్లి జిల్లా కాటారంలో జరిగే ఈ బహిరంగ సభలో ఈ నిధులను విడుదల చేసేందుకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిధులు విడుదల చేయనున్నారు. ఇక్కడ రెండో విడతలో 1 నుంచి భూమి ఉన్నటువంటి రైతులందరికీ కూడా 5 ఎకరాల లోపు భూమి ఉన్నటువంటి రైతులందరికీ కూడా 45 లక్షల మంది రైతుల పైగా లబ్ధి పొందనున్నారన్నమాట. సో ఇక్కడ మనకు ప్రభుత్వం చెప్పింది రెండో విడతకు సంబంధించి ఈ నెల 20వ తేదీన అయితే నిధులు విడుదల చేస్తున్నామని అయితే మనకు ఒక అఫీషియల్ అనౌన్స్ అయితే ఇస్తామని అయితే చెప్పారన్నమాట. ఆల్మోస్ట్ చూసుకున్నట్టయితే సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తోటి రైతులందరూ కూడా షేర్ చేసి మొదటిసారిగా మన ఛానల్ని కొత్త విజిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. గంట సింబల్లోకి అయితే ఆల్లో పెట్టుకొని మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు అనమాట. రైతులందరూ కూడా వెంటనే షేర్ చేయగలరన్నమాట. రైతు భరోసాకు సంబంధించి అయితే పూర్తి స్థాయి సమాచారం అన్నమాట. ఇది ఈ నెల చివరి తేదీలోపు చూసుకున్నట్టయితే 3వ విడత కూడా నిధులు విడుదల చేయనున్నారు.